కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే తిరుపతిని ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలను కానీ లేదంటే కల్తీని కానీ బయటికి తీసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. దాంట్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే సిట్ వేశారో అది ఈ రోజు జంతువులకు కలవలేదు అని చెప్పింది అని చెప్పి వైసీపీ అంతా కూడా ప్రచారం చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. అలా అని చెప్పి నెయ్యి కలిసిందని కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఏంటి అసలు ఈ కల్తీ నెయ్యి గురించి వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం గతంలో గొప్ప పుణ్యక్షేత్రమైన తిరుమలలో అపవిత్రం చేసేసి జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం కల్తీ జరగలేదు లేదు కదా, కొవ్వు కలపలేదు కదా, పామాయిల్ కలిపినాం కదా, ఇది కానీ తప్పు అయితే చేసేసారు, అపవిత్రం చేశారు. తిరుమల లడ్డు ఎంతో పవిత్రంగా ప్రపంచమే తిరుమల లడ్డు అంటే చాలా గొప్పగా భక్తితో చూసే ప్రజల్ని మభ్యపెట్టేసి అక్కడ వచ్చే డబ్బులతో ఇది చేసుకుంటూ వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళు నాస్తికులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ ఆయన వైవి సుబ్బారెడ్డి గారు నాస్తికుడు. ఇలాంటి నాస్తికులకి అందరికీ అప్పట్లో ఆయన చైర్మన్ చేసి భక్తి భావం ఉండాలి. ఏదైనా ఇప్పుడు మేము ముస్లిం, మాకు వెంకటేశ్వర స్వామి అంటే భక్తి, ఎందుకంటే ఆయన పవిత్రుడు, ఆయనకు ఒక గొప్ప దేవుడు కాబట్టి అది ఏదన్నా కానీ వీళ్ళకి అలాంటి ఫీలింగ్ ఉండదు అనమాట. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి బై బర్త్ వాళ్ళకి లేదనమాట. అలాంటప్పుడు వాళ్ళ తప్పులు చేస్తే ఏమైతుంది, వాళ్ళకు దేవుడు అలాంటివి ఏమి ఉండదు అనమాట. అందుకే ఎప్పుడైనా కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఎలాంటిదంటే అన్ని కులాలు మతాలను సర్వ మతాలను సమానంగా చూస్తూ ఎవరి వాళ్ళ కట్టుబాట్లు గౌరవిస్తూ అక్కడ అపవిత్రం జరగకుండా చాలా జాగ్రత్త పడుతూ ఎవరి మనోభావాలను కించపరచకుండా చాలా పద్ధతిగా వెళ్తారు. వీళ్ళు కల్తీ చేసేసి ఆ కల్తీని కప్పిపుచ్చుకోవడం కోసము ఏదో రకరకాల ప్రాపగండా సృష్టించుకుంటారు. కానీ వాస్తవంగా అయితే ఇప్పుడు అందరు ప్రజలందరికీ తెలుసు కల్తీ జరిగింది, సిట్టు దర్యాప్తు జరిగింది, దాంట్లో కల్తీ జరిగింది. కాబట్టి వీళ్ళు ఏమంటే చేసేసారు, దోపిడీ చేసేసారు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం కల్లుపుల్లి మాటలు చెప్పుకుంటున్నారు. కల్తీ నెయ్యి కేసులో దాదాపుగా 260 కోట్ల రూపాయల అక్రమం చేసి దాదాపు 20 కోట్ల లడ్డులు తయారు చేసి ఏదైతే ఈ కల్తీ నెయ్యికి సంబంధించి దాన్ని కూడా అంటే ఇప్పటికీ కూడా వాళ్ళు చేసిన తప్పును తెలుసుకోకపోగా ఇంకా వాళ్ళు సమర్థించుకుంటూ ఇంకా దాన్ని తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు నాయుడు పైన, పవన్ కళ్యాణ్ పైన రుద్దేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఎలా చూడొచ్చు? అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయమే అంతండి. ఇప్పుడు ఏం చేస్తాడంటే తప్పులన్నీ చేసి మేము తప్పు చేయలేదు, మేము సచ్చీలను, మేము మంచోళము అని నిరూపించుకోవడం కోసం పదే అదే పని చేసుకుంటాడు అనమాట. ఇప్పుడు ఎన్నో తప్పులు చేశారు. అట్లా ఎత్తుకుంటే వాళ్ళ బాబాయ్ హత్యతో ఎత్తుకోండి, సొంత కొంపలోనే వాళ్ళ సొంత ఇంట్లోనే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే అది నారా చంద్రబాబు నాయుడు గారి మీద పూయాలని చూశారని చెప్పి అదే సాక్షి ఛానల్లో పెద్ద కత్తి పెట్టి నారాసుర చరిత్రని అబద్ధాలని సృష్టించాలని చూశాడు. జగన్మోహన్ రెడ్డి బతికే, వైఎస్ఆర్సీపీ పార్టీ బతికే అబద్ధాలు పునాదుల మీద నిర్మించబడినది. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, మోసాలతో నిర్మించబడిన పార్టీ ఇది. ప్రజలందరికీ తెలిసే ఫస్ట్ తెలుసుకోలేకపోయినారు. ఏదో వాళ్ళ నాన్న మీద సింపతిని ఏదో అప్పుడు చిన్న జరిగిన మ్యాజిక్ తో గవర్నమెంట్ వచ్చాడు. ఇకపైన ప్రజలు అతను ఎన్నికన్నా చెప్పుకొని, ఎన్ని కల్లిపొల్లి మాటలు చెప్పుకొని, ఎన్ని మోసాలు చేయని, ఎన్ని అబద్ధాలు సృష్టించుకొని, ఎన్నన్నా చేసుకొని ప్రజలు నమ్మరు. ఇప్పుడు ఏమే మ్యాండేటరీ ఇచ్చినారో ఇంకా దిగజారిపోతాడు. అది అతను ప్రధానంగా. తిరుపతి కేంద్రంగా తీసుకుంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తామని జగన్మోహన్ రెడ్డి గాని ఆ పార్టీ నాయకులు చేసినటువంటి అక్కడ జరిగినటువంటి దౌర్జన్యాన్ని ఒక్కొక్కటిగా కల్తీ కేసు కానీ, కల్తీ నెయ్యి కేసు కానివ్వండి, పరకామణలో దొంగతనం కానివ్వండి, లేదంటే శ్రీవారి శాలువాలకు సంబంధించినటువంటి కేసు కానివ్వండి, లేదంటే కల్చర్లో బంగారం కేసు కానివ్వండి, ఇలా ఒకటి తర్వాత బయటకు వస్తా ఉంటా. అసలు ఏంటి తిరుపతిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, లేదంటే అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కానీ, లేదంటే బొమ్మన కరుణాకర్ రెడ్డి కానీ ఎలా చూశారు? అసలు దీన్ని ఒక వ్యాపార కేంద్రంగా చూడటం అంటే ఎలా చూడొచ్చు? అదే వీళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర అది కదా. దేన్ని కూడా ఆయనకు ఒక భక్తి భావం ఉన్నది. ఆయనకు ఎంతసేపు దోపిడీ చేసుకోవాలి, దాచుకోవాలి, ఏమైతుంది దోచుకొని మళ్ళీ దాన్ని ఆ నిందని వేరే వాళ్ళ మీద వేసి బయటపడ్డామని ఒక ఇది ఆలోచనలే తప్ప వాళ్ళకు మనసులో ఎటువంటి భయము గానీ, భక్తి గానీ, దేవుడు అన్న భక్తి ఉండదు, ఏమీ ఉండదు అనమాట. వాళ్ళకి చరిత్ర ఎంత అది ప్రజలందరూ ఖచ్చితంగా గమనించారు. అందుకే ఈ మ్యాండేట్ ఇచ్చారు. ఇంకోటి అసలు ఆ పరకామణి చోరీ విషయంలో అయితే దాన్ని ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి, ఎలా సమర్థిస్తాడంటే చిన్న దొంగతనం. అసలు ఆయనకు సిగ్గు, మానం ఏమైనా కనీసం ఉండాదా అనేది కూడా ఆయన కనీసం ఆలోచిస్తాడని కూడా నవ్వుకుంటున్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన చూసి అయ్యా నువ్వు బయటకు వచ్చి ఏది మాట్లాడకరా నాయనా, నువ్వు మాట్లాడుతుంటే ఎట్లుందంటే నవ్వుతున్నారు జనాలు, సిగ్గుతో తలదించుకుంటున్నారు. చిన్న దొంగతనాన్ని కూడా చిన్న దొంగతనం అనుకుంటాడు. ఇప్పుడు కల్తీ జరిగిందంటే కల్తీ కొవ్వు కలపలేదు కదా, కల్తీ మాత్రం జరిగిందని అంటే ఇట్లుంటది అనమాట. ఆయన పరిస్థితి ఎట్లుందంటే ఒక విచిత్ర ప్రవర్తన ఉంది. ఇలాంటి వ్యక్తి అంటే గత 18 నెలలుగా 5 సంవత్సరాలు ఆయన చేసిన అక్రమాలు, దౌర్జన్యాలు, కల్తీలు, అక్రమ సంపాదన అంతా కూడా ఒక్కొక్కటిగా బయటకు తెస్తా ఉంది కూటమి ప్రభుత్వం. మరి ఇలాంటి సందర్భంలో కూడా రాబోయే సంవత్సరాల్లో నేను పాదయాత్ర చేస్తాను, కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తా ఉంది, వాటిని ప్రశ్నిస్తాను, కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేస్తా ఉంది, వాటిని నిలదీస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి పాదయాత్ర, బస్సు యాత్ర చేస్తే ప్రజలు నమ్ముతారా? ఏదో ఒకసారి నమ్మేశారు. కానీ ఇప్పుడు అతని ప్రవర్తన ఎట్లుందంటే ఇక కూడా నేను రప్ప అది చేస్తా, ఇది చేస్తా అని అతను ఇంతకు ముందు గతంలో 5 ఏళ్ళు ఏం చేశారండి వాళ్ళు? గతంలో 5 ఏళ్ళు కూడా చాలా దారుణాలు చేశారు. ఎక్కడ చూడ దాడులు, ఎస్సీ ఎస్టీల మీద దాడులు, ప్రతి ఒక్క వర్గం మీద, మైనార్టీల మీద దాడులు, దోపిడీలు, కబ్జాలు ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలలు కూడా ఎక్కడా కానీ అందరికీ సమానత్వంగా ఈ రోజు ప్రతి సంఘము లేచి వాళ్ళ సొంత గలాన్ని వినిపించుకుంటున్నాయి. మాకు ఈ స్వేచ్ఛ కావాలా, మాకు ఇవి కావాలా, అవి కాలేదు. మాకు కూటమి ప్రభుత్వం అందరికీ స్వేచ్ఛ ఇచ్చింది. ఎందుకంటే నిన్ననే రిపబ్లిక్ డే జరిగింది. లిఖిత రాజ్యాంగం ఇది
స్వేచ్ఛ సమానత్వం ఉన్న రాజ్యాంగం మనం రాసుకున్నాం కాబట్టి దాన్ని ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 5 ఏళ్లలో బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే లేదు, జగన్మోహన్ రెడ్డి అనే ఒక సైకో రాసిన రాజ్యాంగాన్ని అమలు చేశాడు. రోడ్డు మీదకి వచ్చి రఫా రఫా అంటాడు, జఫా జఫా అంటాడు. ఈయన జఫా, జగన్మోహన్ రెడ్డి పెద్ద జఫా. ఇక నెక్స్ట్ రఫా రఫా అధ్యాసం విద్యాసం అని చెప్తాడు. కానీ ప్రజలు ఎట్టి పరిస్థితులు నమ్మరు, ఎందుకంటే ప్రజలకు అర్థమైపోయింది క్లియర్ కట్ గా. ఒక్కసారి అవకాశం ఇచ్చిందంటే అమరావతి లాంటి గొప్ప ఈ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ లో 3 రాజ్యాల పేర్లు ఎక్కడ అభివృద్ధి లేకన్నా సర్వనాశనం చేశాడు రాష్ట్రాన్ని, అప్పుల పాలు చేశాడు. ఎంత నాశనం చేశాడు అది ప్రజలంతా చూసి కడుపు కాలి వీళ్ళు 11 సీట్లు ఇచ్చారు. ఈసారి ఆయన పాదయాత్ర కానీ పొర్లు దండాలు చేయలే, ఆయనకి ఎటువంటి అవకాశం ఇవ్వరు ప్రజలు, అందులో క్లారిటీగా ఉండదు. సార్ గత 18 నెలలుగా వైసీపీ పేకలకు చుట్టుకున్నటువంటి కల్తీ నెయ్యి కేసు ఏదైతే ఉందో నిన్న సిట్టు ఇచ్చినటువంటి దర్యాప్తు మేరకు మాకేదో ఉపశమనం వచ్చింది, మేమేం తప్పు చేయలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడుతున్నారు. కానీ సిట్టు దర్యాప్తులో మాత్రం ఆ జంతువుల కొవ్వు కలపలేదేమో కానీ ఒక్క చుక్క నెయ్యి కూడా వాడిన దాఖలాలు ఈ లడ్లో లేవు అని చెప్పి చెప్తా ఉంటే దాన్ని కప్పిపుచ్చి మేము జంతువు కొవ్వు వాడలేదు, మేము కల్తీ చేయలేదని చెప్పి మాట్లాడతారు. అసలు ఏంటి ఓవరాల్ గా ఎలా చూడొచ్చు దీన్ని? ఇప్పుడు కల్తీ జరిగింది, కొవ్వు కలిసిందా, గడి గుడ్డు కలిసిందా, అది కాదు కదా ఆడికి కావాల్సింది. అసలు నెయ్యి ఎట్ట వస్తుంది? పాల ద్వారా నెయ్యి వస్తుంది. అసలు పాలు లేకుండా నెయ్యి తయారు చేసి ఎరుపుకు నా కొడుకు ఇవాళ వచ్చి కల్తీ జరిగింది, కొవ్వు కలిపారా, గడి గుడ్డు కలిపారా, మెటీరియల్ అది కల్తీ చేశాడు సుబ్బారెడ్డి గారు. 250 కోట్లు దొంగతనం చేశాడు. దాని మీద వీళ్ళు చంద్రబాబు నాయుడు నీరసంగా కూర్చుంటే కుదరదు. ఈ హావ్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్. చిట్లు ఎన్ని చిట్లు వేస్తారు? 20 నెలలు అయింది. చిట్లు వేసుకుంటా పోతే ఒక్కటి అరెస్ట్ చేయలేదు ఇంతవరకు. పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయలే, సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయలే, ఎవరిని అరెస్ట్ చేశాడు? కొడాలి నానిని అరెస్ట్ చేయలే, పేరు నానిని అరెస్ట్ చేయలే. జీవితకాలం చిట్లు వేసుకుంటా కూర్చుంటే ఇంకొక 20 నెలల ఎలక్షన్ వస్తుంది. ఆడే తంతాను అంటున్నాడు జగన్. ఎన్నాళ్ళయా? ఇట్ ఈస్ అటర్ ఫెయిల్యూర్ అది గవర్నమెంట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఐ పర్సనల్లీ వాళ్ళు తప్పు చేశారో నువ్వు యాక్షన్ తీసుకోవాలా. ఇట్ ఈస్ యువర్ ఫెయిల్యూర్ 100%. ఇది చెప్తున్నాను. మీరు జీవితకాలం ఆడి తన్ని మళ్ళీ వచ్చి మేము గెలిపిస్తున్నాం చంద్రబాబు నాయుడిని, ఆయన మళ్ళీ అధికారం తీసుకొని జగన్ కప్పు చెబుతున్నాడు. యాక్షన్ తీసుకోవాలి కదా. దొంగ, ఆడు ద్రోహి, హత్య చేశాడు, బాబాయిని చంపాడు, యాక్షన్ లేదు. పరిటాల రవిని చంపాడు, యాక్షన్ లేదు. మీ ఇంటి మీద దాడి చేశాడు జోగి రమేష్, ఆడు మళ్ళీ వచ్చి తంతాను అంటున్నాడు. ఎన్నాళ్ళండి? కార్యకర్తలు చాలా డిసప్పాయింట్ అయ్యారు. జగన్ అయితే ఊరుకుంటాడా ఆ మాట అంటే? నువ్వు ఎందుకు ఊరుకుంటున్నావు? లోకేష్ ఏమన్నాడు? ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నాడు. ఏది యాక్షన్? ఎన్నేళ్ళు కావాలి మీకు? అసలు 10 రోజులు తిడతామేంటి? రోజా వచ్చి పేరున్నాని తిడతామేంటి? అంబటి రాంబాబు తిడతామేంటి? అంటే మీరు తిడతా ఉంటారు. మీరేమో మేము ఎరగదీసేస్తాం, పొడి చేస్తాం అని ఎలక్షన్ ముందు చెప్తే మేము ఓట్లు వేసాం. ఏమి యాక్షన్ తీసుకో? ఎందుకని? యూ మస్ట్ టేక్ ఇమీడియట్ స్టర్న్ యాక్షన్. ఇట్ ఈస్ అటర్ ఫెయిల్యూర్ అది గవర్నమెంట్. లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్. తిరుమల లడ్లు ఇప్పుడు పూరి నెయ్యి వస్తుంది, వడలు పెడుతున్నారు. ఇంకా చేయాల్సింది ఏంటంటే కరుణాకర్ రెడ్డి గారిని నియమించినటువంటి 20,000 మంది అనాథరైజ్డ్ అన్య మతస్థులు ఇంకా ఉన్నారు. 20 ఉన్నాయి, 2 ఉన్నాయి, 3 వాళ్ళ మీద ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఆపేసి వాళ్ళందరినీ తీసేస్తేనే తిరుపతి ఇంకా పవిత్రంగా ఉంటది. మొన్న ఏం చేశారు? ఖాళీ మద్యం సీసాలు వేశారు. వాళ్ళు ఆ పని ఊరినే నోటీసులు ఇచ్చి పంపినా, ఊరినే బెయిల్ ఇచ్చి ఎరగబాదేసేయాలని. తిరుపతి ఎప్పుడులో కరుణాకర్ రెడ్డి చేతిలోనే ఉంది తిరుపతి. కరుణాకర్ రెడ్డికి ఎలా ఇచ్చారంటారా జగన్మోహన్ రెడ్డి గారు? కరుణాకర్ రెడ్డి ఒక రాడికల్ సంస్థకి సంబంధించి. కరుణాకర్ రెడ్డి అనేవాడు కరుడు కట్టినటువంటి క్రిస్టియన్. ఆడు రాడికల్ అనేది పేరు వస్తదే. ఈజ్ ఎ క్రిస్టియన్. సుబ్బారెడ్డి క్రిస్టియన్, జగన్ క్రిస్టియన్, వైఎస్ రాజశేఖర రెడ్డి క్రిస్టియన్. వాళ్ళు దేవుడు సొమ్ము తినడానికి పుట్టారు. హిందూ అనేవాడు దాని జోలికి వెళ్ళడం భయం కదా. వాళ్ళు హిందూ వేషంతో సుబ్బారెడ్డి గారు అయ్యప్ప స్వామి వెళ్ళడం కూడా మాయే. హిందూ అనే ఫీలింగ్ క్రియేట్ చేశాడు వాడు. అంతా మాయనయ్య బాబా. హిందువులతో ఓట్ల కోసం తప్ప సుబ్బారెడ్డి అనేవాడు పెద్ద బ్రోకరు. ఆడు కరప్టెడ్, అవినీతి పరుడు. కరుణాకర్ రెడ్డి అవినీతి పరుడు. ఇవన్నీ తేల్చాలి. 5 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం ఏదైతే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుపతిలో జరిగినటువంటి అక్రమాలన్నింటిని కూడా ఒక్కొక్కటి వెలికి తీసుకొస్తా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాయి. కల్తీ నెయ్యి కానివ్వండి, లేదంటే పరకామని దొంగతనం కానివ్వండి, లేదంటే 50 కేజీల బంగారం పోవడం కానివ్వండి, శాల్వాలకు సంబంధించిన స్కామ్ కానివ్వండి, ఒక్కొక్కటిగా బయటికి తీసుకొస్తా ఉంటే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మా పైన అక్రమ అరెస్టులు చేస్తా ఉన్నారు, మా పైన అక్రమంగా దాడులు చేస్తారు, మేము తిరుపతిలో ఎలాంటి చేయలేదు. వాడు తప్పు చేశాడు. యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు, ఆడి దగ్గర జగన్ ఈ మాట మాట్లాడతాడా? నువ్వు తప్పు చేసినా 20 నెలలు, 30 నెలలు, 40 నెలలు అంటే అది ఎవడో వాడు శిక్ష పడితే ఆడు ఆ మాట అండో. జగన్మోహన్ రెడ్డి ఆయన ఆ మాట అండో. నువ్వు శిక్ష పడకుండా చిట్ల పేరు మీద కనీసం కౌంటర్ కూడా ఇవ్వవు. నువ్వు దొంగతనం చేసావు దేవుడి సొమ్ము. నువ్వు మనిషివేనా? అసలు నీ అండర్లో మా అండర్లో ఎందుకు జరగలా? నువ్వు కూడా దొంగతనంలో భాగస్వామి. అన్న ప్రస్తుతం తిరుపతి లడ్డు అంశానికి సంబంధించి సిట్ ఇచ్చినటువంటి నివేదికతో వైఎస్ఆర్సీపీ మేమేమి తప్పు చేయలేదు, మాదేం లేదు, టీడీపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రధానంగా
పవన్ కళ్యాణ్ చంద్రబాబు మా పైన రుద్దినటువంటి మచ్చంతా పోయిందని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. అసలు సిట్ ఇచ్చినటువంటి నివేదికలో వైసీపీ తప్పు చేయలేదని ఎక్కడైనా ఉందా? సిట్ ఇచ్చిన నివేదికలో వైసీపీ తప్పు చేయడం కోసం కాదు. సిట్ ఇచ్చిన నివేదిక 600 పేజీల రిపోర్ట్ రాశారు. 600 పేజీల రిపోర్ట్ లో వాళ్ళు రాసింది ఏంటంటే 60 లక్షల కేజీల కెమికల్స్ వాడి 20 కోట్ల కల్తీ లడ్డూలు తయారు చేసి 250 కోట్ల స్కామ్. ఇది దాని సిట్ లో మనకు చెప్పిన విషయం. సో మనకి బేసిక్ గా నెయ్యి ఎలా తయారవుతుందండి? పాలతో నెయ్యి తయారవుతుంది. సో వీళ్ళు ఏంటంటే కెమికల్స్ తో నెయ్యి తయారు చేశారు. సో దానివల్ల ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది చాలా పవిత్రమైంది, భక్తుల ఆత్మగౌరవానికి మనోభావాలకు సంబంధించిన విషయం. అట్ ద సేమ్ టైం వీళ్ళకి చేసిన కల్తీ లడ్డూలు దరిదాపుల్లో 20 కోట్ల కల్తీ లడ్డూలు అంటే ఎంతమంది ప్రజల ఆరోగ్యంతో వాళ్ళు చెలగాటం మీరు అర్థం చేసుకోవాలి. సిట్ నివేదికలు వాళ్ళు తప్పు చేయలేదని ఇవ్వలేదు. వాళ్ళు కెమికల్స్ తో కూడిన నెయ్యిని తయారు చేసి దాని ద్వారా ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం అర్థం చెప్పారు. అంటే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే ఒక సమాధానం ఇవ్వడం జరిగింది. అది ప్రజలందరూ కూడా నవ్వుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదైతే ఆవులు సరిగ్గా మేతమేయకపోతే, సరిగ్గా గడ్డి తినకపోతే, లాస్ట్ టైం వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే నెయ్యి కల్తీ అయిందని చెప్పి, అంటే మనకి 2 రిపోర్ట్స్ ఉంటాయి. సో ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ మనం చెప్పింది ఏంటంటే అది కల్తీ అయ్యిందని చెప్పి అన్నారు. దానికి ఆయన చెప్పిన సమాధానం అంటే ఆవు ఒక్కోసారి గడ్డి బాగా తిందు, గడ్డి బాగా తినకపోతే పాలు వీక్ గా వస్తాయి, పాలు వీక్ గా వచ్చిన పాలతో తయారు గడ్డి మనకి నెయ్యి కూడా కల్తీ అవుతుంది అని చెప్పున్నాడు. సో అక్కడ కల్తీ అయిన నెయ్యి ఆవు గడ్డి తినకపోవడం వల్ల, సగం వేయడం వల్ల కోసం కాదు. ఆ కల్తీ ఎలా ఏర్పడిందంటే దరిదాపులో 60 లక్షల కేజీల కెమికల్స్ తో దాన్ని కలిపి దాన్ని నెయ్యి తయారు చేశారు. సో కల్తీ చేయడం అలా జరిగింది. అంటే గత 18-20 నెలలుగా ఏదైతే కుటుంబ ప్రభుత్వ అధికారులకు వచ్చిన 18-20 నెలలుగా తిరుపతిలో గత 5 సంవత్సరాలు వైసీపీ హయాంలో చేసినటువంటి ఒక్కొక్క కుంభకోణాన్ని బయటికి తీసుకొస్తా ఉన్నటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం. ప్రధానంగా కల్తీ నెయ్యి అనేది పెద్ద కేసు అయితే, ఆ తర్వాత వచ్చినటువంటి పరకామణి దొంగతనం కానివ్వండి, లేదంటే తిరుపతిలో శాలువాలకు సంబంధించినటువంటి కేసు కానివ్వండి, లేదంటే 50 కేజీల బంగారానికి సంబంధించి కానివ్వండి, మొన్న వరకు కూడా ఏదైతే ఖాళీ మద్యం సీసాలకు సంబంధించినటువంటి కేసులు కానివ్వండి, ఈ విధంగా ఒక్కొక్కటిగా బయటికి తీసుకొస్తా ఉంటే తిరుపతిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తా ఉంది తెలుగుదేశం పార్టీ, కూటమి నాయకులు అని చెప్పి ఇంకా కూటమి ప్రభుత్వం పైనే బురద చల్లే విధంగా వైసీపీ నాయకులు చేస్తారు. లేదు ఒకటి విషయం అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే ప్రతిసారి టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన ప్రాబ్లమ్స్, వాళ్ళు చేసిన ఫాల్స్ ని ఐడెంటిఫై చేయడం వల్ల వాళ్ళు చేయని తప్పులుగా వాళ్ళ దుష్ప్రచారం చేస్తారని చెప్పి వైసీపీ వాళ్ళు తిప్పికొడతారు. సో వాస్తవం ఏంటంటే వాళ్ళు చేసిన వన్ బై వన్ ఎంక్వైరీ చేస్తూ ఉంటే, సో మొదట్లో మనకి కల్తీ నెయ్యి అన్నారు, ఆ తర్వాత మనకి డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేసిన తెలిసిన విషయం ఏంటంటే సో దరిదాపులు 60 లక్షల కేజీలు కల్తీని వాళ్ళు ఉపయోగించి 20 కోట్లు లడ్డు వాళ్ళు తయారు చేశారు. అది ఫస్ట్ పాయింట్. 2 ఏంటంటే సాల్వాళ్ళు మనకు కల్తీ చేస్తున్నారు. సాల్వాళ్ళు మొత్తం కూడా మొత్తం కుంభకోణం చేస్తున్నారు. పరకామణి కేసు మీరు లెక్కేసుకోండి. 50 దరిదాపుల్లో బంగారం, తిరుమల తిరుపతి దేవస్థానం బంగారం స్వామివారి ఆభరణాలకు సంబంధించిన విషయం, దాన్ని కూడా తాకట్టు పెట్టడం కోసం ప్రయత్నం చేశారు. అనేక ప్రభుత్వ వాసులను తాకట్టు పెట్టి ఇది తాకట్టు పెట్టకూడదని చెప్పి, అంటే వాళ్ళకి అవకాశం ఇస్తే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా లీజుకి ఇచ్చేస్తారు. పూర్తిగా అక్కడ ప్రజల మనోభావాలు, భక్తుల యొక్క ఇబ్బంది వాళ్ళకి అవసరం లేదు. అప్పటికప్పుడు మీరు కంపేర్ చేసుకోండి. ఆ రోజు ప్రసాదానికి ఈ రోజు ప్రసాదానికి, ఆ రోజు అక్కడ మనకి పెట్టిన నైవేద్యం, ఈ రోజు పెట్టిన నైవేద్యం, ప్రతి విషయంలో క్వాలిటీ డిఫరెన్స్ వచ్చింది. ప్రతి విషయానికి ఐడెంటిఫై చేసి చెప్పడం వాళ్ళు దుష్ప్రచారం చేస్తాం అంటున్నారు తప్ప దుష్ప్రచారం కాదు, వాస్తవం. వాళ్ళు 1% రివర్స్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ప్రధానంగా అప్పుడు చైర్మన్ గా ఉన్నటువంటి 2.5 సంవత్సరాలు వైవి సుబ్బారెడ్డి గాని ఉండే, 2.5 సంవత్సరాలు భూమన కరుణాకర్ రెడ్డి గాని, అంటే ఇలాంటి వ్యక్తులకు ఇవ్వడం వల్లే ఇలా జరిగిందని చెప్పి కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి ఒక రాడికల్ సంస్థ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళ భార్య బైబుల్ పట్టుకున్నటువంటి ఫోటోలు కానివ్వండి, లేదంటే వాళ్ళ భార్య చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. అంటే ఇలాంటి వ్యక్తులకు ఇవ్వడం వల్ల హిందూ మతం పైన రెస్పెక్ట్ లేని, హిందూ మతం పైన నమ్మకం లేని వాళ్ళకి ఇవ్వడం వల్ల జరిగింది అనేది కూడా. సరే, ఇప్పుడు మనకి కొన్ని సంవత్సరాలు అధికారులు నియమించేటప్పుడు, కొన్ని సంవత్సరాలు రాజకీయ పార్టీ తరఫున ప్రతినిధి నియమించేటప్పుడు ఆ కమిట్మెంట్, ఆ దైవభక్తి, ప్రజలకు సేవ చేయాలని తత్వం ఉన్నవాడు నియమిస్తే వాడి పరిపాలన ఒకలాగా ఉంటుంది. సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి రాజకీయంగా ఏదో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం అది తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైన బోర్డు వాళ్ళకి అప్పచెప్తే దాని ద్వారా ఏ విధంగా డబ్బులు వస్తాయని ఆలోచన చేస్తారు తప్ప కానీ ఇక్కడ భక్తులు, మనోభావాలు, దేవుడిని విషయం ఆలోచించే మనుషులు వాళ్ళు కాదు. ఖచ్చితంగా అటువంటి వ్యక్తులకు అప్పచెప్పడం వల్ల పొరపాటు జరిగింది. ఈ రోజు మీరు చూసుకుని టీవీ5 చైర్మన్ ఆయన ఇచ్చున్నారు. ఆయన ఏ రేంజ్ లో ఆయన డెవలప్ చేస్తున్నారు, ఏ రేంజ్ లో దాన్ని టీటీడీ మరొక షేప్ తీసుకెళ్తాం మనం గమనించవచ్చు. ప్రస్తుతం తిరుపతి లడ్డు అంశం అనేది తీవ్ర చర్చాంశంగా మారినటువంటి అంశం చూస్తా ఉన్నాం. సిట్ ఇచ్చిన నివేదికతో మేమేమి తప్పు చేయలేదు, కూటమి నాయకులే మా పైన రుద్దారని చెప్పి వైసీపీ నాయకులు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా గగ్గోలు పెడతా ఉన్నటువంటి. నిజంగా సిట్ నివేదికలో వైసీపీ తప్పు చేయలేదని ఇచ్చిందా? ఇప్పుడు సిట్ అనేది ఏమన్నా మా పార్టీనో ఇంకోటో కాదు కదా. సిట్ అనేది సుప్రీంకోర్టు నుంచి కదా. సుప్రీంకోర్టు ఏమన్నా మనం చెప్పినట్టు ఎందు కదా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, లేదంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు, లోకేష్ బాబు గారు చెప్పినట్టు ఎందు కదా. సిట్ విచారణలో తప్పు చేసింటేనే కదా వాళ్ళు తప్పు అనేది ఇది చేసినారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు తప్పు చేయకపోతే దానికి ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు? తప్పు చేసింటేనే కదా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. అంటే సిట్ చాలా క్లియర్ గా చెప్తుందన్న, దాదాపుగా 60 లక్షల కల్తీ పదార్థాలతో నెయ్యి తయారు చేశారు, 20 కోట్ల వరకు కూడా తయారు చేశారని చెప్తా ఉంటే మేమేం తప్పు చేయలేదు, మా పైన రుద్దుతున్నారని చెప్పి ఎలా చెప్పగలుగుతున్నారు? అవును, వాళ్ళు సత్యహరిచంద్రులు కదా, తప్పు అయితే చేయలేదు. తప్పు చేయిందే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఆ రోజు ఉండే భూమన కరుణాకర్ రెడ్డి గానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ ఇన్ని కోట్లు, ఈ రోజు ఇన్ని వేల కోట్లకు పడగలు ఎట్లా ఎత్తినారు? ఆ రోజు కల్తీ నెయ్యి జరిగింది, ప్రతి దాని మీద స్కామ్ చేసినారు కాబట్టి ఈ రోజు
సిట్ విచారణ ఎదుర్కొంటున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, జైలు పాలు అవుతున్నారు. ఆ రోజు తప్పులు చేశారు కాబట్టి ఈ రోజు వైకాపా నాయకులంతా జైలు పాలు తిరుగుతున్నారు. ఈ రోజు అధికారం లేదు కాబట్టి తప్పును కప్పుపుచ్చుకునేదానికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మా మీద ఆరోపణలు చేస్తున్నదని మళ్ళీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా అంటే వైవి సుబ్బారెడ్డికో మీరు అన్నటువంటి బొమ్మన కరుణాకర్ రెడ్డికో టీటీడీ చైర్మన్ పదవులు ఎలా వచ్చాయంటారు? బొమ్మన కరుణాకర్ రెడ్డి ఒక నాస్తిక సంఘానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. వైవి సుబ్బారెడ్డి మొదటి నుంచి కూడా ఆయన కానీ ఆయన భార్య కానీ బైబుల్ పట్టుకున్నటువంటి ఫోటోలు కానీ లేదంటే బైబుల్ పట్టుకున్నటువంటి అంశాలు కానీ తెలిసినటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తులకు టీటీడీ చైర్మన్ పదవులు ఎలా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఇచ్చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఎవరికైనా ఇస్తాడు. అయితే వైవి సుబ్బారెడ్డి వాళ్ళ భార్య కానీ వైవి సుబ్బారెడ్డి కానీ బైబిల్ పట్టుకొని ఎప్పుడు తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఎవరికైనా టీటీడీ చైర్మన్లు ఇస్తాడు, ఏ మతానికైనా ఇస్తాడు, ఎవరికైనా ఇస్తాడు. ప్రధానంగా గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని పార్టీలు వచ్చినా కానీ టీటీడీ మన ఎన్నిసార్లు వచ్చినటువంటి ఆరోపణలు గతంలో ఎప్పుడు వచ్చినటువంటి పరిస్థితి. కల్తీ నెయ్యి కేసు బయటకు వచ్చింది, అక్కడ శాలువాల కేసు బయటకు వచ్చినటువంటి పరిస్థితి, లడ్డు కేసు బయటకు వచ్చినటువంటి పరిస్థితి, పరకామణి దొంగతనం కేసు బయటకు వచ్చినటువంటి పరిస్థితి, 50 కేజీలు బంగారం పోయినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఒక్కొక్కటిగా గతంలో లేనన్ని తప్పులు గత 5 సంవత్సరాల్లోనే ఎలా జరిగాయంటే, ఇప్పుడు పరకామణి కేసులో కోర్టులో హాజరవుతున్న ఒక సిఐ గారిని చంపేసినారంటే అర్థం చేసుకోండి, వీళ్ళు తప్పు చేయలేదా? ఇప్పుడు ఎక్కడో ట్రైన్లో జర్నీ చేసి తిరుపతిలో కోర్టుకు హాజరవుతున్న ఒక వ్యక్తిని, ఒక సిఐ గారిని వీళ్ళు చంపేసినారంటే వైకాపా నాయకులు ఈడ తప్పు జరగలేదా? ఆ రోజు 2019 నుంచి 24 వరకు అధికారాన్ని ఎలా కావాలంటే అలా ఉపయోగించుకున్నారు, ఎవరికి కావాలంటే వాళ్ళకి పదవులు ఇచ్చినారు, ఎలా కావాలంటే అలా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు వైకాపా నాయకులు. ఈ రోజు అధికారం పోయేలకు వాళ్ళకి దిక్కుదోచిన స్థితిలో తెలుగుదేశం పార్టీకి గవర్నమెంట్ కి చెడ్డపేరు తీసుకురావడానికి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మరి ఇన్ని తప్పులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇన్ని తప్పులు ప్రజలకి ఇప్పుడు కళ్ళకు కట్టినట్టుగా అన్ని తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి, అన్ని గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అక్రమాలు కానీ అవినీతి కానీ దౌర్జన్యాలు కానీ అన్ని ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇన్ని పెట్టుకొని కూడా జగన్మోహన్ రెడ్డి రాబోయే సంవత్సరాల్లో నేను పాదయాత్ర చేస్తా, ప్రజల్లోకి వస్తా అని చెప్పి మాట్లాడతాను. ఏంటి ఎలా ఉంటుంది అంటారు? 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందిని ప్రజలను కలిసినారు, పరదాల యాత్ర చేసినాడు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే పరదాలు కట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేసినాడు, పరదాల యాత్ర చేసినాడు కదా. జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి ప్రజలు లేరు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కాదు కానీ పొర్లు దండాల యాత్ర చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాలేడు, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనేది రాదు. ప్రస్తుతం తిరుపతి లడ్డు కేసు అనేది అందరికీ చర్చాంశనీయంగా మారినటువంటి అంశం. ఇక్కడ ప్రధానంగా వైసీపీ గత 18 నెలలుగా అయోమయంలో ఉన్నటువంటి వైసీపీ సిట్ ఇచ్చిన నివేదికతో మేము బయటపడిపోయాం, కూటమి నాయకులు మా పైన అనవసరమైనటువంటి రాద్ధాంతం చేశారు, మా పైన అనవసరమైనటువంటి అబాండాలు వేశారని చెప్పి మాట్లాడతాం. సిట్ నివేదికలో నిజంగా వైసీపీ తప్పు చేయలేదని ఎక్కడైనా ఉందా? సిట్ నివేదికలో వైసీపీ ప్రభుత్వంలో తప్పు జరిగినదని చెప్తున్నారు కాబట్టే వీళ్ళు దాన్ని కప్పి ఉంచుకునేదానికి సిట్లో ఏం లేదు, సిట్లో పసలేదు అంటున్నారు. సిట్లో పసలేదు అన్నప్పుడు దాని గురించి ఆలోచన చేసే అవసరం ఉండదు. మీరు తప్పు చేశారు కాబట్టి భూమన కరుణాకర్ రెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ దానికి సంబంధించిన వాళ్ళు కల్తీ నెయ్యి జరిగింది, సిట్టు విచారణలో అన్ని తేలినాయి, రాబోయే రోజుల్లో మేము జైలుకు వెళ్తామనే ఒక దీంతో ఉండి కూటమి ప్రభుత్వమైన నిందలేస్తున్నారు తప్ప మీరు తప్పు చేయలేదు అంటే పవిత్రమైన పుణ్యక్షేత్రమైన వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి ప్రమాణం చేయండి చూద్దాం. ఆయన అంటాడు కరుణాకర్ రెడ్డి అద్దు అంటే ప్రమాణం చేద్దాం, రాండి అటు రాండి ఇటు రాండి అంటాడు. నువ్వు ఫస్ట్ వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయి, సిట్టులో ఏమీ లేదు, మేము తప్పు చేయలేదని. 100% తప్పు జరిగింది కాబట్టి వీళ్ళు కూటమి ప్రభుత్వం పైన నిందలు వేస్తున్నారు. సిట్టు చాలా క్లియర్ గా చెప్తా ఉందన్న, దీంట్లో ఎక్కడా కూడా నెయ్యి అన్న పదార్థమే వాడలేదు, కేవలం కెమికల్స్ ని వాడి 60 లక్షల లీటర్ల కెమికల్స్ ని వాడి 20 కోట్ల లడ్లు తయారు చేశారని చెప్పి చాలా క్లియర్ గా చెప్తా ఉంటే మేము తప్పు చేయలేదు, మా పైన చేసిన మచ్చంతా కూడా తొలగిపోయిందని ఎలా చెప్పుకోగలుగుతున్నారు? చూడండి, వైఎస్ఆర్ ప్రభుత్వానికి వెంకటేశ్వర స్వామి అన్నా మిగతా దేవుళ్ళు అన్నా ఏ గుళ్ళు అన్నా వాళ్లకు నమ్మకం లేదు. మీరు కల్తీ జరగలేదు అని ఎలా మీరు ఎట్లా చెప్తారు? విచారణ చేసే సంస్థ కదా చెప్పాలా. విచారణ చేసే సంస్థ విచారణ జరిపింది, ఖచ్చితంగా కల్తీ జరిగింది నెయ్యిలో కాబట్టి నివేదిక ప్రభుత్వానికి ఇచ్చింది. ప్రభుత్వము ఎవరైతే కల్తీ చేశారో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుంది తప్ప మేము చేయలేదని బుకాయిస్తే ప్రభుత్వం మాత్రం మిమ్మల్ని వదిలే ప్రశ్నే ఉండదు. ఇప్పటికే ఆ కల్తీ నెయ్యి కేసులో దగ్గర 11 మంది వరకు అరెస్ట్ అయినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ప్రధానంగా ఏదైతే కల్తీ నెయ్యిలో ప్రధాన డైరీగా ఉన్నటువంటి బోలే బాబా డైరీలో అసలు ఆవులే లేవు, అక్కడ ఆ జంతువులే లేవు నెయ్యి తయారీకి అని చెప్పి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఎంత కళ్ళకు కట్టినట్టుగా జనాలకు కనిపిస్తా ఉన్నాం. మేము తప్పు చేయలేదని ఎలా మాట్లాడగలుగుతున్నాం? వాళ్ళు చెప్పేది అదే కదా, జరిగే తప్పును జరగలేదని జరిగిందని చెప్పుకుండేదే వైసీపీ ప్రభుత్వం నైజం. ఖచ్చితంగా ఇంతకుముందు 11 మంది అరెస్ట్ అయినా నెక్స్ట్ అరెస్ట్ వైవి సుబ్బారెడ్డి అవుతాడు, భూమన కరుణాకర్ రెడ్డి అవుతాడు, జగన్మోహన్ రెడ్డి అవుతాడు. దాంట్లో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూటమి ప్రభుత్వం వదిలే ప్రసక్తే ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఆ సిట్టు వేసేటప్పుడే చెప్పాడు, తప్పు జరగకపోతే ఎవరిని కూడా దాంట్లో చేర్చొద్దండి, ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళని చేర్చండి అన్నాడు. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదు. ఏంటి ఎలా చూడొచ్చు అన్న? గతంలో
నేపథ్యంలో టీటీడీ దేవస్థానం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా పూజలు అందుకున్నటువంటి పరిస్థితి. అక్కడ అనేక ప్రభుత్వాలు మారి అనేక అధికారులు మారినటువంటి పరిస్థితి. గతంలో ఎప్పుడూ లేనన్ని కేసులు, గతంలో ఎప్పుడూ లేనంత అవినీతి, గతంలో ఎప్పుడూ లేనన్ని నిజాలు బయటకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే కారణం ఏంటంటారు? ఇప్పుడు కల్తీ నెయ్యి కానివ్వండి, శాలువాల కేసు కానివ్వండి, పరకామణి కానివ్వండి, లేదంటే తిరుపతిలో అన్ని మత ప్రచారం కానివ్వండి, లేదంటే శాలువాల కేసు కానివ్వండి, ఇవాళ ఒక్కొక్కటిగా తవ్వుతూ ఉంటే గుట్లగా బయట పడతా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఎందుకు దీని వెనక గత 5 సంవత్సరాలే ఇలా ఎందుకు జరిగింది? చూడండి, నేను ఒక ముస్లిం. నేను జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రాకముందు ప్రతి సంవత్సరం తిరుమలకు వెళ్ళేవాడిని. ఎందుకంటే ఎవరెవరు మత విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి. పవిత్ర తిరుమల అంటే ప్రతి ఒక్క క్రిస్టియన్ వెళ్తాడు, ముస్లిం వెళ్తాడు, బుద్ధుడు ఎవరైనా వెళ్తారు. నమ్మకం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ వెళ్తారు. ఆ రోజుల్లో మేము వెళ్ళేటప్పుడు చాలా పీస్ఫుల్ గా ఉండేది. ఫుడ్ కానీ తినుబండాలు కానీ చాలా బాగుండేటివి. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా మేము వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే పోయి వచ్చిన వాళ్ళు ఆడ సౌకర్యాలు ఏం బాగలేవు, మొత్తం అంతా ఇట్లుంటుంది, ఇట్లు పరిస్థితి అంతా గలీజ్గా ఉంది కాబట్టి మేము వెళ్ళలేదు. మీకు వెంకటేశ్వర స్వామి పైన అంత మత విశ్వాసం ఉండే వాళ్ళైతే తిరుమలలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు అనేటివి జరుగుతాయి. దానికి బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు గవర్నమెంట్ తరఫు నుంచి ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటారో ముఖ్యమంత్రి దంపతులు వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం కానీ ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి ఉన్నా కూడా పట్టు వస్త్రాలు కుటుంబ సమేతంగా పోయి సమర్పిస్తారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనా మీరు స్వామివారికి పట్టు వస్త్రాలు మీ ఫ్యామిలీ సతీ సమేతంగా పోయి సమర్పించారా? మీకు వెంకటేశ్వర స్వామి కాదు, ఏ దేవుని పైన విశ్వాసం లేదు. అసలు యాక్చువల్ గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డికి నమ్మకం లేదు. అలాంటి వ్యక్తి ఈ రోజు వచ్చి తిరుమల పవిత్రత గురించి, రాష్ట్రంలో ఉన్న దేవాలయాల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటాయి తప్ప జనాలైతే నమ్మే ప్రసక్తే లేదు. నేను రాబోయే సంవత్సరంలో పాదయాత్ర చేయబోతా ఉన్నాను, ప్రజల్లోకి వెళ్ళబోతా ఉన్నాను, తిరిగి మన ప్రభుత్వాన్ని స్థాపించబోతా ఉన్నాను, కూటమి ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని ప్రజల్లో ఎండగట్టే ప్రయత్నం చేస్తానని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. ఈ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు ప్రజల్లోకి వచ్చి ఆయన పాదయాత్ర చేసి చంద్రబాబు నాయుడునో లేదంటే కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా? ఇంతకు ముందు ఇలాగే ఇడుపల్లిపాయ నుంచి ఇచ్చాపురం వరకు నేను పాదయాత్ర చేసి మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రజలంతా నష్టపోతున్నారని ప్రజలను ఏదో కల్లుబుల్లు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు నువ్వు అదే ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు పొరుల దండాలు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి అనే వాడిని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు. కూటమి ప్రభుత్వం ఇంకా 20 సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది తప్ప జగన్మోహన్ రెడ్డి ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు పొరుల దండాలు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి కాబోడు కూడా.